సీఎం రేవంత్ రెడ్డితో కాసేపట్లో బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై సీఎంతో నేతలు చర్చించనున్నారు. దసరా తర్వాత బీసీ గర్జనకు టీపీసీసీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రాత్రి మంత్రి పొన్నం నివాసంలో సమావేశమైన నేతలు సమావేశంపై చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డితో కాసేపట్లో బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై సీఎంతో నేతలు చర్చించనున్నారు. దసరా తర్వాత బీసీ గర్జనకు టీపీసీసీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రాత్రి మంత్రి పొన్నం నివాసంలో సమావేశమైన నేతలు సమావేశంపై చర్చించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చాలని మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యాచరణ సీఎంతో చర్చించనున్నటువంటి నేతలు దసరా తర్వాత బీసీ గర్జనకు ప్లాన్ చేస్తున్నట్టు టీపీసీసీ రాత్రి ఏదైతే టీపీసీసీ మంత్రి పొన్నం నివాసంలో నివాసమయ్యారు. హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మీటింగ్ చాలా కీలకంగా మారనుంది. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీ 42% రిజర్వేషన్ అంశంతో ముందుకు వెళ్తున్న సందర్భంగా బీసీ 42% రిజర్వేషన్ అంశం ఇప్పటి వరకు కూడా కోర్టులో గానీ ఇటు గవర్నర్ అనుమతి గానీ ఇప్పటి వరకు పొందలేదు. ఏదైతే మున్ముందు దీని మీద ఎలా ముందుకు వెళ్ళాలి, బీసీ 42% రిజర్వేషన్ తో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు వెళ్లే సమయంలో ఆయా స్థానాల్లో అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కావచ్చు కీలక సమావేశం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రతి ఒక్క వింగ్ కి సంబంధించి కూడా ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో సీనియర్ ఎక్స్పర్ట్స్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ బీసీ మంత్రులతో చాలా వరకు కూడా ఈ అంశానికి సంబంధించి కూలంకుషంగా సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మొత్తం మంత్రులు, ఆయా జిల్లాల మంత్రులు, డిసిసి అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ముఖ్య నాయకులతో సంప్రదించి అనంతరం ఏదైతే జెడ్పీటీసీ స్థానం నుంచి ముగ్గురు ఎన్నిక అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్టోబర్ 5వ తేదీ అలాగే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రతి మండలం నుంచి కూడా ముగ్గురు జాబితా అందజేయాలని సీఎం మంత్రులకు వివరించారు. అన్ని రకాలుగా అర్హులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థిని మాత్రమే ఎంపిక చేయాల్సిందిగా కూడా ఇప్పటికే చాలా వరకు కూడా స్పష్టత వచ్చింది. దాదాపుగా కూడా పిఎస్సీ మీటింగ్లు 2 దఫాలుగా జరిగినట్టు కాంగ్రెస్ పార్టీ హయాంలోకి వచ్చిన తర్వాత పిఎస్సీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో కూడా దాదాపు 2 మీటింగ్లలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కావచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల విషయంలో కావచ్చు, పంచాయతీ శాఖకు సంబంధించి వార్డు నెంబర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క వింగ్ కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టమైనటువంటి జూమ్ మీటింగ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క మీటింగ్ ని కూడా కండక్ట్ చేస్తూ వస్తోంది. ఈ సందర్భంగా 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి లోకల్ బాడీ ఎన్నికలకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, బీసీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిలో ఎవరిని ఎన్నుకోవాలి, అలాగే ఆయా స్థానంలో ఎవరిని ఖరారు చేయాలి అన్న అంశాల మీద పూర్తి స్థాయిలో అయితే ఈ రోజు సీఎంతో కీలక నేతలు ఎవరైతే బీసీ మాజీలు పొన్నం ప్రభాకర్ తో పాటు చాలా మంది కూడా ఈ రోజు ముఖ్యమంత్రి నివాసంలో హాజరయ్యి ఈ విషయం మీద పూర్తి స్థాయిలో అయితే సమీక్షించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. షాలిని, ఒకవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ బాకీ కార్డు అనే నినాదంతో ముందుకెళ్తున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వెళ్ళనుంది? లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంబంధించి గాంధీ భవన్ లో ఏం వినిపిస్తుంది? ప్రస్తుతం అయితే సీఎం నివాసంలో ఈ అంశం మీద ఏదైతే బీసీ 42% అంశం మీద మాత్రమే సమీక్ష నిర్వహిస్తున్నారు. ఏదైతే బాకీ కార్డ్ అనే అంశానికి సంబంధించి ఎలాంటి స్పష్టత అయితే మనకైతే అందలేదు. ప్రస్తుతం ఈ అంశం మాత్రమే హైలైట్. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా డేట్ కూడా ఖరారైంది. దసరా అనంతరం ఏదైతే 9వ తారీఖు అక్టోబర్ 9వ తారీఖు నుంచి కూడా షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది. 8వ తారీఖు కోర్టులో హీరింగ్ లో ఉంది కాబట్టి కోర్టు ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది,
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ అంశాలన్నింటినీ కూడా ఒకవేళ ఫర్దర్ కోర్టు కనుక బీసీ 42% అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినట్లయితే ఆ తర్వాత 42% రిజర్వేషన్ అంశంతో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది కూడా సర్వత్రా సస్పెన్స్ గా ఉందనేసి తెలుస్తోంది. ఈ అంశాలన్నింటినీ కూడా కూలంకుషంగా ఇప్పటికే న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నారు, అసెంబ్లీ సాక్షిగా ఆమోద ముద్ర కూడా తీసుకున్నారు, జీవో 9 రిలీజ్ చేశారు. షెడ్యూల్ 9 ప్రకారం అయితే బీసీ 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి చాలా వరకు కూడా అవకతవకలు ఉన్నాయి. దీన్ని ఎక్కడా కూడా ఏ స్టేట్ కూడా ఫాలో అవ్వడం లేదు. గతంలో తమిళనాడు ఫాలో అయినటువంటి ఏదైతే బీసీ 42% అంశం ఏదైతే ఉందో దాన్నే రేవంత్ సర్కార్ ప్రధానంగా చూపిస్తూ ఏదైతే ముందుకు వెళ్తున్న సందర్భాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఈ అంశాల మీద బీసీ మంత్రులు మాత్రమే ఈ రోజు సీఎం నివాసంలో హాజరయ్యి ఈ అంశాలకు సంబంధించి ఫర్దర్ ఎలాంటి స్టెప్ వేసుకోవాలి, కోర్టులో ఒకవేళ వ్యతిరేక తీర్పు వచ్చినట్టయితే ఎలా ముందుకు వెళ్ళాలి, అలాగే సానుకూలంగా వస్తే ఎలాంటి అభ్యర్థిని ఖరారు చేయాలి, వీటన్నిటి మీద మాత్రమే ఈ రోజు సీఎం నివాసంలో బీసీ మంత్రుల కీలక సమీక్ష అయితే జరగనున్నట్టుగా అయితే తెలుస్తోంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ ఉషా.